94వ కీర్తనలో కొంత మనము 23 వచనాల వరకు మన మధ్య ఉన్నటువంటి కుమారుడు సంజువు ఉత్తర పద్ధతులుగా మనందరికి నేర్పించున్నాడు. ఈ యొక్క 15వ వచనము మరలా రెండోసారి మీతో చదివించడం కలిగినటువంటి మూల కారణం ఏంటంటే, నీతిని స్థాపించడికే న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించుదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, గడిచిన వారం మీతో ఒక విషయం గురించి మాట్లాడి ఉన్నాను. మనము గుడ్ ఫ్రైడే తర్వాత ఆదివారం నాడు పునరుద్ధాన దినం బట్టి మనం ఏం చేసాం, పునరుద్ధాన దినాన్ని జ్ఞప్తి తెచ్చుకున్నాం. కానీ నిజానికి పునరుద్ధాన దినము అంటే ఏదో మనకి కుదిరినప్పుడు జ్ఞప్తి తెచ్చుకునేది కాదండి. ఆదివారం నాడు వచ్చేస్తే అది మనం ఏదో భక్తి పరులమైతే కాదు. నిజానికి ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి విషయం ఇక్కడ 15వ వచనం ఒకసారి చదివితే మీకు విషయం అర్థమవుతుంది. 94వ కీర్తన, నీతిని స్థాపించుటకే ఏం తీర్పు జరుగుతూ ఉందండి? న్యాయం యొక్క తీర్పు జరుగుతూ ఉంది. కింద అంటా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడండి? యథార్థ హృదయులందరూ ఏం చేస్తారటండి? అనుసరిస్తారు. దేన్ని అనుసరిస్తారు? ఆ పైన ఉన్న వచనంలో ఉంది, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించరు. దేన్ని? ఆ పైన చెప్తా ఉన్నాడు, నీతిని స్థాపించడానికే న్యాయ తీర్పు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? మధ్యాకాశానికి మరలా వస్తా ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మేము దేని పెట్టారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో భూలోకానికి, అప్పుడే కలవరపాటు వచ్చింది అపవాది. ఆనాడే ఆఖ్యానమే సంభవించింది. కనుక ఈ యొక్క పునరుద్ధాన దినము సామాన్యంగా మనుషులుగా మనము చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. ఎంత జాగ్రత్తగా జరుపుకోవాలి తెలుసండి? మనకున్న పనులన్నిటినీ, భూ సంబంధమైనటువన్నిటినీ, మన దేహానికి సంబంధించినవన్నిటినీ, అవసరమైతే కుటుంబాలను కూడా విడిచిపెట్టి దేవుని కొరకు ఏం చేయాలి? సహవాసంగా ఏకీభవించాలి. ఆదివారం అంత శ్రేష్టమైనది, విలువైంది. అయితే దాని యొక్క శ్రేష్టత మనకి అర్థం కావట్లా. మీరే కాదు, నేనే కాదు, చాలా మంది గడిపేస్తా ఉన్నాం. గమనించండి, విలువ పెట్టుకున్న వస్తువుకి మనం ఏం చేస్తాం? అంతేందుకు వస్తువు స్కూటర్ కొనడం అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మాన్ని తుడుస్తూ ఉంటాడు. ఒక నెలలో దొరుకుతాడు, ఇంకో 2 నెలలు వచ్చేటికి వారానికి ఒకసారి దొరుకుతాడు. ఓ సంవత్సరం వచ్చేటప్పటికి సంక్రాంతి లేకపోతే ఇంకో పండుగ పాపం వస్తే తుడుతారు. అంటే ఏంటి? మనుషుడు ఏం చేస్తాడంటే, యా సంబంధమైన భౌతిక సంబంధమైన వాటి విషయంలో వాళ్ళు ఏం చేస్తారు? పండానికో లేతే దానికి విలువిస్తూ ఉంటారు, వస్తువుని బట్టి. మరి దేవుడు నీ జీవితంలో విలువ పెట్టి కొనబడిన నీవు నేను ఆదివారం నాడు వచ్చేసావు లేకపోతే ఇంకో రోజు వచ్చేసావు జరిపించేసుకునేది కాదు. అందుకే అంటా ఉన్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ 2వ వచనం మీకు చదువుతా ఉంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? 6వ రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వచనము. ఎందుకు వచ్చారటండి? చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. కింద చెప్తా ఉన్నాడు, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను, ఏ సువార్తని? ఆయన తిరిగి లేచాడు. ఏ సువార్త? ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన నిమిత్తం మరలా ఏం చేస్తున్నాడు? లేపుతా ఉన్నాడు. సువార్త ఆయనే దేవుడని, ఆయన మనుష్యుడిగా వచ్చాడని,
ఆయన దేవుని కుమారుడిగా లేచాడని, ప్రభువుగా రాబోతున్నాడని విశ్వాసం బట్టి నిరీక్షించినటువంటి ఆ సువార్త నిమిత్తం, ఏ సువార్త అండి? ఆ సువార్త నిమిత్తము పరిశుద్ధ లేఖనముల యందు యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత 12 మంది శిష్యులు ఏం చెప్పారు? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? అనేక మంది సేవకులు ఏం చెప్తున్నారు? ఆ సువార్త, ఏ సువార్త? యేసుక్రీస్తు ప్రభువు వారు మనుషుడిగా వచ్చాడు, తిరిగి లేచాడు, మనందరినీ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విశ్వాసం ఉంచి నీటి మూలముగా బాప్తిసం తీసుకోవడం వల్ల మనకు ఒక జన్మ వచ్చింది. ఏ జన్మది? కొత్త జన్మ. మునుపటి జీవితం కాదు, పరిశుద్ధ జన్మ. ఆ జన్మ తగినట్లుగా నువ్వు ఇప్పుడు ఏమయ్యో? దేవుని కుమారుడయ్యో. ఆ సువార్త నిమిత్తం అంటారు చూడండి. పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. కింద చెప్తా ఉన్నాడు చూడండి. యేసు క్రీస్తు. ఎందుకు ఈ విషయం, ఈ వచనం మీతో చదివిస్తా ఉన్నానంటే పునరుత్థానము యొక్క ప్రాముఖ్యత, పునరుత్థానము యొక్క శ్రేష్టత, పునరుత్థానమును గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీకే కాదు, ప్రపంచానికే తెలియాలి, సమస్త నరులకి తెలియాలి. భూమి మీద జీవిస్తున్న వారందరూ కూడా పునరుత్థానమును తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆయన ఎందుకు వచ్చారో అర్థమవుతుంది. చెప్తాను, యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ముందు వారం మీకు చెప్పాను నేను, మన యొక్క జననం విశ్వాసం బట్టి నూతనంగా మార్చబడింది. నేను పలానా అతని యొక్క మనవన్నో లేదా పలానా వాళ్ళ యొక్క కుమారునో చెప్పడానికి లేదు, ఇంక విశ్వాసం బట్టి. ఇక్కడి నుంచి నువ్వేం చెప్పాలి? ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడండి. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి, పరిశుద్ధమైన ఆత్మను బట్టి కింద చెప్తా ఉన్నాడు చూడండి. దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. అప్పటి వరకు కూడా మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు అని ప్రవక్తలు చెప్తా ఉంటే ఆనాడు యూదులు కానీ, ఇశ్రాయేల్ ప్రజలు కానీ, యెరూషలేము ప్రజలు కానీ ఎదురు చూస్తూ 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 ఉన్నారు. రక్షకుడు వచ్చాడు, రక్షకుడు వచ్చి జన్మించి వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ కూడా గ్రహింపక ఆయన సజీవుడిగా లేస్తాడంటే నమ్మక ఆయన ఏం చేశారు? శిలువకు అప్పగించారు. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్ముడైనందున, పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఏమయ్యాడు? ఇప్పుడైనా దేవుని కుమారుడు. ఆయన దేవుని కుమారుడు అవడమే కాదు, మిమ్మల్ని మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారసులు చేశాడు. ఒక తండ్రి సంపాదించిన ఆస్తికి కుమారుడు వారసుడు ఎట్లా అవుతాడో, సర్వోన్నత దేవుని యొక్క పరిశుద్ధ జీవితానికి యేసుక్రీస్తు వలన కృప వలన దొరికిన ఆ పరిశుద్ధ జీవితం బట్టి బాప్తిస్మము తీసుకోవడం వలన విశ్వాసమును బట్టి రక్షించబడిన పద్ధతిని బట్టి ఇప్పుడు నీవు నేను సర్వ నరులు ఎవరవుతున్నారు? సర్వనరులు అంటే పాపం చేసిన వారు కాదండి, నీతిగా జీవించిన వారు మాత్రమే ఏమవుతున్నారు? దేవుని కుమారులు అవుతారు. ఎక్కడ చెప్తున్నాడు చూడండి. ఈయన నామము నిమిత్తము, ఎవరి నామము? ఈయన నామము నిమిత్తము సమస్త జనులను విశ్వాసమునకు విధేయులగినట్లు. విశ్వాసం ఉంటేనే మనం విధేయులు చూపిస్తాం. విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా, ఈయన ద్వారా అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా, యేసుక్రీస్తు వారుగా, చాలా జాగ్రత్తగా చదువుకోండి. యేసుక్రీస్తు వారుగా అనే పదాన్ని యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి. ఈ పదం మీకు అర్థమైందా? యేసు క్రీస్తు వారుగా. చాలాసార్లు మీకు సువార్త చదువుతున్నప్పుడు యేసు అనే మాట వచ్చే దగ్గర క్రీస్తు అని కనబడదు, అపోస్తులు వచ్చిన దగ్గర క్రీస్తు చేసిన పదం వస్తాం. అంటే ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు, రాబోతున్నాడు, మృత్యుడై తిరిగి లేచాడు. కనుక గడిచిన వారం మీకు చెప్పాను, మొదటి మనుషుడు అనే వచ్చింది, మొదటి ఆదాం అనే వచ్చింది, మనం వచ్చింది. కనబడి ఆదాం అన్న ఇప్పుడు ఏమైంది?
మరలా మనము సజ్జులుగా ఉన్నాం. ఎక్కడ చదువుకున్నామాట? ఇదే రోమీయుల గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో మొత్తం మనం విపులంగా చదువుకున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థం అవడానికి ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఒకసారి ప్రియమైన బిడ్డలారా, పునరుత్థానము అంటే ఏంటి? రిస్ట్రక్షన్. మళ్ళా చెప్తామనండి, ఒక్క క్లుప్తంగా వివరంగా మీకు అర్థం అవడానికి గడిచిన వారం జరిగినటువంటి సంగతులను. పునరుద్ధానం అంటే రిస్ట్రక్షన్. ఈ యొక్క రిస్ట్రక్షన్ అనేది అంచె దినమన, అంటే చివరి దినాన, యేసుక్రీస్తు వారు వచ్చిన దినాన మృతులు లేతురని దీని యొక్క భావన. ఎవరు లేస్తారండి? చనిపోయిన వారు అందరూ కూడా బ్రతుకుతారు. కానీ బ్రతికిన వారు మాత్రము పరదేశికి చేర్చబడతారు. వారెవరు? ఇందా చదువుకున్నాం కదా, ఈయన ద్వారా. ఎవరైనా? యేసుక్రీస్తు వారిగా పిలువబడిన వారు. పునరుత్థానము గురించి పాత నిబంధన అంతా కూడా ఏం చెప్పిందండి? ప్రవచనాలు ఇచ్చిందా పునరుత్థానం ఉందని? ఆ ప్రవచనాలు ఒకసారి చూద్దాం మనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. మీకు ఎన్ని ప్రవచనాలు? యోసియా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు. మనుష్య కుమారుడిగా, సర్వోన్నత దేవుని కుమారుడిగా రాబోతున్నాడు. ఆయన వస్తాడు, వచ్చి మన మధ్య సంచరించి, మన మధ్య జీవించి, సమస్త నరులు పాపముల కొరకు వెలచెల్లించి, మరణించి తిరిగి లేస్తాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? పాత నిబంధనలో ప్రవచనాల ద్వారా ప్రవక్తలు ఏం చేశారు? చెప్తా ఉన్నారు. ఎందుకు చెప్పారు? ఆదాము చేశాడు ఒక తప్పిదం, ఆ తప్పిదం వల్ల మరణం వచ్చింది. ఆ మరణము జయించడం ఎవరి వల్ల కాల? కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15:58 అంటాడు, మరణమా నీ ముళ్ళు, నీ విజయం ఎక్కడ? ఆ వచనం చూస్తా ఉంటే మనకి ఒక్కసారి భయం కలగాలి. అప్పుడు దాకా మరణాన్ని జయించడం ఈ యొక్క నదులు ఎవరి వల్ల కాలేదని ప్రవక్తలు వచ్చారు. లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకోలేని వారు కొన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. కనుక దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏమయ్యాడు దేవుడు? సజీవుడిగా. గత వారం చెప్పాను కదా, కృపాసత్య సంపూర్ణిగా పాప శరీరాకృతిలో, యోహాను 1:14 తెలియజేసిన పాప శరీరాకృతిలో కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యకు వచ్చి ఏం చేశాడు? నివసించాడు. ఆయనే గాని రాకపోతే మరణానికి విజయం అనేది లేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, ఒకసారి మా పునరుద్ధానం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పమంటారు? ఒక మాట చెప్పాలంటే, నిరాశ ఉండిపోయిందండి. నిరాశ, చీకట్లో ఉండిపోయారు. అలాంటి వారి జీవితాల్లోకి నిరాశలో ఏం కలిగిందటండి? ఒక ఆశ వచ్చింది. ఏంటి ఆశ? బ్రతుకుతాడు. చూడండి, చీకటిగా ఉంది, చాలా చీకటిగా ఉంది. ఎక్కడో చిన్న వెలుతురు వెళ్తుంది అనుకోండి, మనలో ఏమవుతుంది? అక్కడ ఎవరో ఉన్నారు, లేకపోతే అక్కడ వెలుగు ఉంది. మళ్ళీ ఏమవుతుంది? ఇదంతా చీకటే. ఎక్కడో మెరుస్తున్నటువంటి ఆ మెరుపుని కానీ, ఆ వెలుగుని కానీ మన కంటికి కనిపించినట్టు ఏం చేస్తాం? నిరాశలు ఏమవుద్ది? ఒక ఆశ ఏర్పడుతుంది. పర్లేదు, ఎవరో ఉన్నారు, ఏదో అవుతుంది అని ఒక ఆశ కలుగుతుంది. నిరాశలో ఆశ వచ్చి దేవుని జీవితం ఎప్పటికీ ముగింపు లేదు. అది శరీరపరమైనది కాకుండా ఆత్మ సంబంధమైనది. కేవలం యేసుక్రీస్తు ద్వారా మనుషులు ఏం చేస్తుందండి? నూతనమైనటువంటి జీవితం ఇస్తాము. ఆ జీవితంలోనే మనం ఏం చేస్తున్నాం? ఒక కొత్త బ్రతుకు మరలా బ్రతుకుతున్నాం. మునుపు పాపం చేస్తాం, తప్పుదలు చేస్తాం, క్షమాపణ దొరికింది, పశ్చాత్తాపడ్డాం, పశ్చాత్తాపం క్షమాపణ వచ్చింది, క్షమాపణ వచ్చిన తర్వాత మేమైనా దేవుని కుమారులయ్యాం. మనలో నిరీక్ష ఉంది. ఆ నిరీక్ష మనం ఏం చేస్తున్నప్పుడు అడుగు, చూపు, మాట, ప్రతిదీ కూడా ఏం చేయాలి? స్మరించాలి. స్మరించాలి? ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో. భక్తికి ఏంటి? భక్తికి ఆయుధం ఏంటి? స్మరణ. భక్తి అంటే ఏంటి? స్మరించడం. ఏం స్మరిస్తావు? ఎలా స్మరిస్తావు? ఏ రకంగా స్మరిస్తావు? ఆయన నామమును బట్టే. ఆయనే సజీవుడు. నీవు సజీవంగా ఉండాలంటే ఆయన యందు నమ్మిక ఉంచాలి. భక్తిలో ఆ స్మరణ ఉండాలి, ఆ శ్వాసలు ఉండాలి. అవి నీలోంచి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నీకు తెలీదు.
నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఏ రకమైన మనుషులు ఉన్నా, నీ బంధువులు ఆటంకపరిచినా, నీ కుటుంబ సభ్యులు ఆటంకపరిచినా, నీ భక్తి వల్ల నువ్వేం చేస్తావు? యేసు యందే గురి కలిగి ఉంటావు. ఆయన వైపే చూస్తావు. ఇక్కడ భూ సంబంధమైన వేటి వైపు దృష్టి పెట్టలేవు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరపరమైనది కాకుండా ఆత్మీయమైనది కేవలం యేసుక్రీస్తు ద్వారా మనుషులకు నూతనమైనటువంటి జీవితం లభిస్తుంది. ఇది కేవలం కలిగేది పునరుద్ధానం వల్ల మాత్రమే నీకు నాకు వచ్చింది. ఇంకేం చెప్పాలంటే, క్రీస్తు పునరుద్ధానము మన విశ్వాసానికి, మళ్ళా చెప్తున్నాను, ఆయువు పునాది. నువ్వు ఒకవేళ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయావు అంటే నీలోంచి ఏమైపోతుంది? జీవం బయటకు పోతుంది, ప్రాణం బయటకు. శరీరంలో ఉన్న ప్రాణం కాదండి, ఆత్మకుండే ప్రాణం ఏమైపోతుంది? నీవు ఎప్పుడైతే నీ విశ్వాసమును అవిశ్వాసంలోకి వెళుతా ఉందో నీ పునాది కదిలింపబడతా ఉంది, నీ ఆయువు తగ్గిపోతా ఉంది, నీలోకి ఏమవుతుందండి? పట్టు కోల్పోతాం. పునరుద్ధానం గురించినటువంటి పట్టు సడలిపోతా ఉంది. ఎప్పుడైతే పునరుద్ధానం యొక్క పట్టు సడలిపోయిందో నీలోకి నాలోకి దురాత్మ వచ్చి అవిశ్వాసంలోకి చేర్చబడి చివరికి ఏం చేస్తాం మనం? ఆయనను ఎవరైనా దేవుని కుమారుడిగా విచ్చేసినటువంటి యేసు క్రీస్తుని ఏమని చేస్తాం మనం? మరిచిపోతాం. నీ కొరకు వచ్చి పాపానికి వెల చెల్లించి శిలువ త్యాగము ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధులుగా కరగబడి రక్తము చేత కొనబడిన నీవేమైపోతావు? మర్చిపోతావు. కనుక దేహముకుండు బలహీనతలు దానికి ఉండవు. దేనికి ఉండవు? ఆత్మకు ఉండవు. ఆత్మకు బలహీనత ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు త్రోవ తప్పితే వస్తుంది. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, భూమి యొక్క ఆకర్షణ శక్తి అధికముగా లోనవుతా ఉంటుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉందండి, చదువుకోవాలని చెప్పక్కర్లేదు. మీరు ఎప్పుడైనా ఒక ఏదైనా వస్తువు తీసుకొని పైకి ఇసిరే, పైనుండి పడితే కిందకి వస్తుందా? ఏంటి? ఒక డాబా పై నుంచి మనిషిని కింద దోసే, పైకి వెళ్తుందా కిందకి వస్తుందా? కింద పడ్డ మనిషి ప్రాణం పైకి ఏమైపోతాడు? ప్రాణం పైకిపోద్ది. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏదైనా వస్తువు పైకి విసిరితే భూమి ఆకర్షించుకుంటుంది. ఒక మనిషిని పై ఎత్తు ప్రదేశం నుంచి కింద దోస్తే భూమి ఆకర్షించుకున్నాక ఆ మనిషిలో ఏమైపోతుంది? ప్రాణం పోతా ఉంది. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తిలోకి వచ్చిన మనిషి ప్రాణాన్ని కోల్పోతే, దేహములు మట్టిపాలైపోతే ఆత్మ ఏమైపోతుంది? బయటకు వచ్చేస్తా ఉంది కదా, ప్రాణం వచ్చేది. శరీరము, మనిషి ఏముంటాయండి? 3 ఉంటాయి. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. శరీరం మట్టికి వెళ్ళిపోయింది, ప్రాణం గాల్లో కలిసిపోయింది, ఆత్మ కూడా దేవుని కొరకు ఆరాటపడుతుంది. అందుకని అన్నాను, పునరుత్థానము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి పునరుత్థానంలో నీ ఆయువు పెంచాలన్నా, నీ పునాది పట్టుష్టంగా ఉండాలన్నా, నువ్వు బలమైనటువంటి స్థితిలో మెరుగైనటువంటి ఆధీనంలో చేర్చబడాలన్నా నువ్వేం చేయాలి? ఆ ఆత్మను ఏం చేసుకోవాలి? ఆ పునాదిని ఏం చేసుకోవాలి? ఆ ఆయువుని ఏం చేసుకోవాలి? పునరుద్ధానం మీద ఏం చేయాలి? కట్టుకోవాలి. కనుక ప్రేమ బిడ్డలారా, ఆత్మ సంబంధమైంది కానీ శరీర సంబంధమైంది కాదు. ఇది పునరుద్ధానం. మీరు ఎప్పుడైనా చూడండి, మన చనిపోయి దేవుడు ఏమిస్తా అన్నాడు? మహిమా శరీరాన్ని ఇస్తా అన్నాడు. అలాగని చెప్పి మీరు పాపాలు చేస్తారు దేహంతో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఉన్నారు కదండి, ఆయన ఇంకో శరీరం ఇస్తారు కనుక ఇక్కడ ఉన్నంతసేపు పాపం చేస్తానంటే కుదరదు. నువ్వు ఇక్కడ ఉండగా పాపం చేస్తే ఆ పాపం ఆత్మకు అంటగట్టి బట్టి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా మీకు? అర్థం కాకపోతే మళ్ళా మీరు వాక్యాన్ని అభ్యాసం చేస్తే జ్ఞానం అర్థమవుతుంది. ఎప్పుడైతే శరీరంతో ఉండే నరుడు మళ్ళా పాపం చేస్తే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. కనుక మృత్యువు జయించుట మనుష్యుని వలన కాలేదు. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ప్రేమ చూపించాడండి. ఎందుకనంటే డైరెక్ట్ గా దేవుడు భూమి మీదకి వచ్చినాం మనం. భూమి ఆయన పాదపీఠం కదా, ఆయన ఒక పాదం మీద భూమి మీద పాదం మోపాడు, ఇంకో పాదం ఎక్కడ పెడతాడు? ఆయన తేజోమయుడు కదా, కోట్ల సూర్యుడి కన్నా తేజోమయుడు కనుక ఒకవేళ పాదం పక్కన పెట్టి ఒకవేళ ఆయనే ఇలా చూసాడు, భూమి ఏమైపోతుంది? లయమైపోద్దా?
అర్థమవుతుందా మీకు? ఎందుకని? సామాన్యమైన సూర్యుడే దగ్గరికి వస్తే ఉష్ణోగ్రత పెరిగిపోతే కోట్లాను 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 తేజోమడినటువంటి దేవాది దేవుడు సర్వోన్నతుడు ఒక్కసారిగా భూమి మీదకి వస్తే భూమి ఉండదు. అందుకనే ఆయన ఏం చేశాడండి? మనుష్యుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మనుషుడిగా వచ్చాడంటే డిబేట్లు పెట్టేవాళ్ళు మీకు, అందుకే నేను ఎక్కువగా ఈ విషయాన్ని చెప్తా ఉంటాను. సత్యాన్ని గ్రహించకుండా అపవాది అడ్డుపడతా ఉన్నాడు. ఆది నుంచి కూడా యూదులు ఒప్పుకోలేదు యేసుక్రీస్తు నిజదేవుడు అంటే, యేసుక్రీస్తు మెస్సయ్య అంటే ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఒప్పుకోలేదు, యేసుక్రీస్తు పాపాలకు వెల చెల్లించడం వచ్చాడంటే ఒప్పుకోలేదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఒప్పేసుకొని ఒప్పుకోనట్లుగా పునాదిని కదిపేసుకొని ఆయువుని సడలించేసుకొని పట్టును వదిలేసుకొని భక్తిని కొనసాగించేస్తా ఉన్నాం. మీకు ఈ పాయింట్ అండర్లైన్ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇందుచేతనే మనము నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడము. యోహాను సువార్త 3:5, కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చిన ఎవరైనా తీసినట్లయితే ఈ విషయాలు మీకు అవగాహన కలుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా తీసినట్లయితే సహకరించాలని క్రీస్తు బ్రాహ్మణ బట్టి కోరుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నా. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? దేవుని రాజ్యం ఎక్కడ ఉందండి? సంఘమే దేవుని రాజ్యం. సంఘంలోకి వచ్చిన నీవు, దేవుని రాజ్యంలోకి వచ్చిన నీవు మొట్టమొదటి ఏం ఎతకాలి? కొన్ని వారాల ముందు మీకు చెప్పాను. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం, ఆ యొక్క రాజ్యం గురించి వివరణిస్తూ ఈ సంఘంలో మీరు ఏం చేయాలి? దేవుని రాజ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాజ్యాన్ని మొట్టమొదటి ఎతకాలి. సంఘంలోకి ఎందుకు వచ్చావు? సంఘంలో నీ పని ఏంటి? విశ్వాస మూలం బట్టి నువ్వు ఎలా జీవించాలి? ఇప్పుడు నువ్వు బ్రతికేంటి? నీ నూతన జన్మ ఏంటి? నీ ఆయువు ఏంటి? నీ పునాది ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ బ్రతికేంటి? నువ్వు ఎవరు కోరుకున్నావు? ఇవన్నీ ఏం చేయాలంటే చాలా 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 జాగ్రత్తగా సంఘంలోంచే నేర్చుకోవాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కొరింథీ రాసినటువంటి 2 కొరింథీ 5:17 చూసినట్లయితే, కదా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఒకప్పుడు పాతవి, ఒకప్పుడు శరీర కోరికలు తీర్చుకునేవాడివి, నీ కంటితో చూసిన దాన్ని అనుభవించాలనుకునేవాడివి, పొందుకోవాలనుకునేవాడివి, స్వార్థముతోనూ నీలో ఉన్న మోసకరమైన ఆలోచనలతోనూ దేహాన్ని బలపరుచుకోవడానికి అనేక తప్పులు చేసావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? మారు మనసు వచ్చింది. మారు మనసుని బట్టి, విశ్వసించిన విధానం బట్టి, మారు మనసుని బట్టి నువ్వేం చేస్తావు? నూతన జన్మ ఎత్తావు. ఎలా ఎత్తావు నూతన జన్మ? బాప్తిస్మం ద్వారా మాత్రమే ఇది సాధ్యం. లేదండి ఇలా 3 చిలకరిస్తాను, లేదంటే చెయ్యి పెడితే స్వస్థత వస్తుంది. ఒకవేళ వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని బట్టి నువ్వేమన్నా నీ విశ్వాసం బట్టి కొంత ప్రయోజనం కలిగినా, నీవు నేను నూతన జన్మ ఎత్తాలంటే ఒకటి మనకి ఏంటండి? బాప్తిస్మమే, మరొకటి లేదు. ఎప్పుడైతే బాప్తిసానికి నీటి మునిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆయన ఏక శరీరము ఏకదేవుడై ఉన్నాడని నువ్వు నమ్మి, ఆయన మనుషుడిగా వచ్చాడని నమ్మి, నా పాపాలకు వెల చెల్లించాడని నమ్మి, ఆయన మృత్యుంజయుడని తిరిగి లేచాడని నమ్మి, రక్షణలో ఆయన వల్లనే కలిగిందని నమ్మి, నువ్వు ఎప్పుడైతే ఇంకెప్పుడు తప్పులు చేయను, పాపం చేయను నువ్వు నమ్మి నీటి మునిగి బాప్తిస్మము తీసుకుంటే నీలోకి ఏమొచ్చింది? ఇప్పుడు క్రొత్త జన్మ వచ్చింది. ఆ జన్మ ఏంటి? నీ పేరు ఇప్పుడు ఒకవేళ మునుపు భూ సంబంధం పేర్లు ఏమైనా ఉండొచ్చు. ఒక మాట చెప్పాలంటే నా పేరు ఒరిజినల్ పేరు తెలిసింది లక్ష్మీ కుమార్. చాలా మంది అడిగారు, లక్ష్మీ కుమార్ అని ఎందుకు పేరు పెట్టారండి? ఎవరో మా పూర్వీకులు పెట్టారు, మా పెద్దలు పెట్టారు, వాళ్ళు నచ్చింది. పేరు మార్చుకోవడం ముఖ్యమా? బుద్ధి మార్చుకోవడం ముఖ్యమా? మనసు మార్చుకోవడం ముఖ్యమా? పేరులో లేదు. పేరు కేవలము భూ సంబంధమైంది. నువ్వు మనసు మార్చుకోకుండా, నూతన జన్మ ఎత్తుకోకుండా,
నువ్వు ఎన్ని పేర్లు పెట్టుకున్నా, చూడండి లోకంలో చాలా మంది యేసుక్రీస్తు అని పేరు పెట్టుకుంటారు, పాపం చేయట్లేదండి, చేస్తున్నా లేదా? అంటే ఆ పేరు యొక్క ప్రాముఖ్యతను కాపాడాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఆ విలువను కాపాడాలని నువ్వేం చేయాలి? ఆ శ్రేష్టత ఉంచాలని నువ్వేం చేయాలి? ఆ నామానికి విలువ తేవాలంటే ఏం చేయాలి? నీలో ఏం రావాలి? మారు మనసు తగినట్లుగా బాప్తిస్మం ద్వారా రక్షించబడి నూతన జన్మ ఎత్తి ఒక దేవుని కుమారుడిగా ఏం చేయాలి? జీవించాలి. ఇంకో మార్గం లేదు. కానీ ప్రేమ జన్మలారా, నవజన్మ, నవజన్మ అంటే కొత్త జన్మ. నవజన్మ అంటే ఏంటండి? కొత్త జన్మ. మృత్యుంజయం, మృత్యు అంటే మరణము, జయం అంటే విజయము. మృత్యుంజయం అంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన లేచాడు, నువ్వు లేస్తావు. ఆయన లేచాడు, నీళ్ళు లేపుతాడు. ఆయన వల్ల నీకేం కలుగుతుంది? శ్రేయస్కరం కలుగుతుంది. కొరింది ఇందా చదివాను కదా, 1 కొరింది 15వ అధ్యాయము. ఎవరన్నా తీస్తే మీకు ఈ విషయం ఇప్పుడు అర్థమవుతుంది. 55వ వచనం, విజయమందు మరణము మృంగివేయబడిన అని వ్రాయబడిన వాక్యము నెరవేరు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆయన వలన నీకేమవుతుంది? ఇప్పుడు జయం వచ్చింది, విజయం వచ్చింది. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 14 మాట అన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 1 దశలోని రాసిన పత్రిక, క్రీస్తు వలన మాత్రమే, క్రీస్తు వలన మాత్రమే. తీతు 3:4-5, 1 దశలోని పత్రిక 4:14 వచనాలు మీరు తీసినట్లయితే దీని గురించి, ఈ పునరుత్థానం గురించి మీకు అర్థమవుతుంది. దశలోని రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 14 వచనం చదువున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనమంటే ఎవరు? రాజ్యంలో చేర్చబడి మనము, విశ్వాసిగా ఉండే వ్యక్తి ఏం నమ్మాలండి? ఏం నమ్మాలి? నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం కుదిర్చాడు, మంచిదే. నాకు అప్పుల బాధలు ఉన్నాయి, తీర్చాడు, విశ్వాసం మంచిదే. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను నేను? లేదు, నా పేరు మార్చుకున్నాను, నా పేరు ప్రభువుకి సంబంధించిన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పూర్వీకుల పేర్లు పెట్టుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతానా? ఏమి పరలోకాన్ని తీసుకెళ్తుంది? అర్హత ఉంది. ఏంటి అర్హత? దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 కంటిన్యూ. యేసు మృతి పొందినని తిరిగి లేచిన ఎడల మనము నమ్మినలా అదే ప్రకారము యేసునందు, అదే ప్రకారము యేసునందు, చాలా జాగ్రత్తగా గమనించండి, యేసునందు నిద్రించిన వారిని, ఎవరితో దేవుడు లేపుతున్నారటండి? యేసుక్రీస్తు ప్రభువాన్ని లేపినటువంటి దేవుడు, సర్వోన్నతుడు తండ్రి కుమారుని ఎట్లాగైతే లేపాడో, కుమారుడు ఎట్లా అయితే బ్రతికించాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? యేసును లేపిన దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఇప్పుడు లేపుతున్నాడు. ఎందుకు? ఎందుకనేటువంటి పైన చెప్తామని చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని నమ్మితేనే. ఏ నమ్మకం మందే? మన నమ్మకం ఏంటి? ఇందా చెప్పాను కదా, పునరుద్ధానం యొక్క ఆయువు, పునరుద్ధానం యొక్క పునాది, పునరుద్ధానం యొక్క ఆ స్థితి దేని మీద ఆధారపడింది? ఆయన లేచాడు, ఆయన సజీవుడు, ఆయన మరలా వస్తున్నాడు, నిన్ను నన్ను లేపుతాడు. ఇదే కనుక ప్రేమ. ఇది దశలోని రాసిన 1 పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక బలమైన మాట ఉందండి. మనము మేలుకొని యున్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా, ఎవరు? యేసుక్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు మన కొరకు మృతి పొందెను. దేని నిమిత్తము? నువ్వు జీవించు నిమిత్తము. ఎప్పుడు? చూడండి, అండర్లైన్ కరెక్ట్గా చెప్పాడు, ఆ కోరిక జాగ్రత్తగా చెప్పాడు. మేలుకొని అంటే బ్రతుకొండగా, నిద్రపోవచ్చున్నాను అంటే చనిపోయాక. ఇప్పుడు లేస్తావు. ఎలా లేస్తావు? జీవించుతూ. క్రీస్తు వలన మాత్రమే ఇది జరుగుతుంది, ఇంకెవరి వల్ల కాదు. ప్రపంచానికి ఆయన రావడమే, అపవాది గారి ఆయన వచ్చాడు,
కలవడం స్టార్ట్ అయింది. నీ యందు నా యందు విశ్వాసం ఉంచాము, ఆయన యందు కలవడం స్టార్ట్ అయింది. నీ ఇంటిలోకి ఆయన నమ్మిక ఉంచావు, నీ ఇంట్లోకి, నీ ఒంటిలోకి, నీ దేహంలోకి ఏమొస్తాయి? ఇక్కడి నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయి, శ్రమలు వస్తాయి. వాటిని అధిగమించడానికి నువ్వు ఎవరి మీద ఆధారపడాలి చెప్పన్నా? దేవుని కుమారుడి మీద మాత్రమే ఆధారపడి విశ్వాసం నుంచి భక్తిలో స్మరిస్తేనే. చాలాసార్లు నేను కొన్ని సందర్భాల్లో ఒక మాట ఒకసారి విన్నాను. నేను ఒక ఆమె హాస్పిటల్లోని బెడ్ మీద ఉందట. బెడ్ మీద ఉంటే ఐసియు అంటే అర్థం తెలుసండి? ఎంతమంది తెలుసు? ఐసియు అంటే హాస్పిటల్ బయట రాస్తారు కదా, ఐసియు అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో? దానికి తెలుగు అర్థం ఏంటి? మా చేతనైన సహకారం మేము చేస్తాం, లేదంటే మా చేతుల్లో లేదని ఒక సింబాలిక్. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఇది దేవుడి చేతిలో ఉంది. దేవుడే చేయగలరు తప్ప మనుషుల వల్ల కాదు. ఒకవేళ డాక్టర్కి 10 కోట్లు ఇచ్చినా, ఒకవేళ దేవుడు నిన్ను లోపల నుంచి బయటికి రానివ్వనటువంటి స్థితి నీకు కలిగించితే ఎవరి వల్ల కాదు. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అపవాది గారికి ఏం చెప్పాడు? నువ్వు ప్రాణము తీయడానికి వీలేదు. అంతే. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నీ ఇంటిలోకి, నీ ఒంటిలోకి, నీ కుటుంబంలోకి, నీ ఇంట్లోకి ప్రతి రోజు వస్తాడు. అంతెందుకు, ఇక్కడ సంఘం నడిపిస్తుంటే అపవాది గారు పక్క వాడిని లెగ్గొడతాడు. ఎంతమంది లేచినా నీ పరిచయం ఆపకూడదు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, నువ్వు ఆయన కొరకు బ్రతకడం మానకూడదు. అప్పుడు జరిగేటువంటి గొప్ప అద్భుతము యావత్ ప్రపంచానికి అర్థం కాదు. అదే జరగాలని ఆయన చూస్తా ఉన్నాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా ఏమంటాడటండి? మనమటండి మేలుకొని నిద్రపోవచ్చునను తనతో కూడా, అంటే యేసుక్రీస్తుతో కూడా జీవించు నిమిత్తము యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడండి? ఆయన యేసుక్రీస్తు వారు మృతి పొందాడు. మరణములోంచి జీవాన్ని, విజయాన్ని ఇవ్వడానికి ఆయనే శరీరుడుగా భూమి మీదకి వస్తే పునరుద్ధానం యొక్క శ్రేష్టత నరులకు అర్థం కావట్లా. అందుకే అంటున్నాను, పునరుద్ధానం అంటే సామాన్యమైనది కాదు. ఆదివారం యొక్క శ్రేష్టత అవగాహన కలిగితే నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ యొక్క ఏ సమస్య వచ్చినా నీ చేతిలోనే విజయం ఉంది. ఆమేన్. నీ చేతిలోనే విజయం ఉంది. ఆ విజయం ఎలా ఉన్నది సార్? ఎవ్వరికి అర్థం కాదండి. మనుషుడిగా నువ్వు ఒక్కసారి అనుభవిస్తే నీకు నాకు అర్థం కాదు. ఎందుకు? మేడం గారు ఉన్నారు మీకు, అంటే సిస్టర్ అమ్మాయి ఉందని చెప్తున్నారు. ఆమె యొక్క శరీరాన్ని బట్టి డెలివరీ టైం ఆపరేషన్ పెడతాను ఇవ్వరండి. ఆపరేషన్ పడలేదండి, 2 ఫ్రీ డెలివరీ అయినాయి. ఎందుకని? డాక్టర్ చేశాడా? డాక్టర్ వల్ల అయింది పని అది. నువ్వు దేవుడి మీద ఆధారపడితే, దేవుడి వైపే చూస్తే, దేవుడి కొరకు బ్రతికితే మనుషుడికి అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసేవాడైనా నీతో ఉన్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక చక్కని మాట ఉంది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 చదువునా? 3-4-5 చదువు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయన కంటే సర్వోన్నత దేవుడికున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి మన యొక్క నీతి క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే ఏ జన్మటండి? పునర్జన్మ ఉంది. ఆ పునర్జన్మే గత వారం మీకు చెప్పానండి. పునర్జన్మ అంటే ఏంటిది? నీకు ఒక జన్మ ఉంది. లోకంలో ఓ సామెత ఉంది, రే బాబు నువ్వు బ్రతుకున్నప్పుడు పాపాలు చేస్తే
చనిపోయాక ఆవుగా పడతావు, కుక్కగా పడతావు, నక్కగా పడతావు, పిల్లే పడతావు, ఎలగ్గా పడతావు అని చెప్పచ్చేమో లోకంలో ఏదైనా. కానీ క్రిస్టియానిటీలో క్రైస్తవులను విశ్వాసం ఉంచిన వాడికి జన్మ ఉంది, కానీ అది ఈ జన్మే, మరో జన్మ లేదు. ఈ జన్మలో నీవు నీతిగా క్రియలు చేయాలి. ఆ క్రియల వల్ల నీవు కలిగే మేలైతే సార్ విశ్వాసం వల్ల మాత్రమే. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ అధ్యాయం ఉంటా, ఒక యవనస్తుడు వస్తాడు, సద్బోధకుడా నిత్యరాజ్యమునకు నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారు, నువ్వేం చేయ, మొట్టమొదట 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు మోసే ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన 10 ఆజ్ఞలను నువ్వు నెరవేర్తిస్తున్నావా, నెరవేర్చుతున్నావా, పాటిస్తున్నావా అని అడిగితే ఆ యవనస్తుడు ఏమన్నాడు, అన్ని చేస్తున్నాను, అయితే నాకు నిత్యరాజ్యం వెళ్ళడానికి ఏమి కొదువై ఉన్నది అనగానే ప్రభు వారు ఇలా చూశారు. వాళ్ళు ఏముందటండి, డబ్బు ఉంది, ధనవంతుడు, ఇప్పుడు బాగా ధనవంతుడు తల్లికి మంచి ఇల్లు కట్టి ఇవ్వలేడు, బాగా ధనవంతుడు 10 మంది పనులు పెట్టి పోషించలేరా, బాగా ధనవంతుడు ఉన్న డబ్బుతో సంతోషిస్తారు కానీ అబద్ధాలు ఆడతారా? ఒకటి కొదువు కనబడతా ఉంది అతనిలో, ఏముంది, ధనవంతుడు కనుక వాడు ఏం చేస్తున్నాడు, ఈ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. నీకు కొదువు ఉంది, ఏంటా కొదువు, నీకున్న ఆస్తిని అంతటిని అమ్మేసి ఎవరికి ఇమ్మన్నాడు, బేదరికి ఇమ్మన్నాడు. బేదరికి ఇచ్చి ఇప్పుడు ఏం చేయమన్నాడు, నన్ను ఫాలో చేయి. ఫాలో చేయడం ఏంటి, నేను నడుస్తున్నాను కదా, నన్ను వెంబడించు, నా వెనకరా. నా వెనక వస్తే ఏమవుతుంది, సిలువ ఎత్తుకోవాలి ఫస్ట్, ఆయన వల్ల శ్రమలు ఎత్తుకోవాలి, ఆయన వల్ల కష్టాలు ఎత్తుకోవాలి, ఆయన వల్ల హేళన చేయబడాలి. నన్ను వెంబడించంటే వాడు ఏం చేశాడండి, ఆయన ఏం చేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక అన్నీ ఉన్నవాడు మంచిగా జీవించడంలో కాదు, కానీ అందుకని నీ వచ్చిన అందుకే రాయించాడు. చదవండి 3వ అధ్యాయం 4 చదువు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులలో ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షమైందా లేదా యేసు వచ్చడం వల్ల, ఆయన రాకపోతే ఆయన ప్రేమ మనకు అర్థమయ్యేది కాదు, ఆయన వచ్చారు కనుక ప్రేమ అర్థమైంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అందుకే యాకోబులో అంటా ఉంటాడు, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసం ఉన్నా, అంటే రెండు ఒకటి ఉంటే ప్రయోజనం లేదు. క్రియలు ఉన్నాయి, నువ్వు అన్ని మంచి పని చేస్తున్నావు, దేవుడు కుమారుడు నువ్వు నమ్మట్లా అంటే ఇప్పుడు నీకేం లేదు, విశ్వాసం లేదు. పరలోకంలో పాపం చేయట్లేదు కానీ నీలో ఏం లేదు, విశ్వాసం లేదు. సరే, విశ్వాసం ఉంది, ఆయనే రక్షకుడని నమ్మవు, ఆయనే నమ్ముకొచ్చో, ఆయనే ప్రభువుని ఒప్పుకున్నావు, నీ పాపాలకు వెల చెల్లించాడు ఒప్పుకున్నావు, బాప్తిజం తీసుకున్నావు, బయటకు వచ్చేసావు, కొత్త జన్మ ఎత్తేసావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు, క్రియలు ఏంటి, అన్ని అబద్ధాలు ఆడతావు, అన్ని తప్పుడు పనులు చేస్తావు. విశ్వాసం అంటే దేవుడు, చాలా మంది లేరండి ఇలాగా, అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు. అందుకే అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబులో ఉంటుంది అన్నమాట. ఒకసారి చదువుకుని దగ్గరికి వచ్చేద్దాం, తీర్పు దగ్గరికి మీకు అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 అనుకుంటా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అనగా విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోతుందండి, ఇప్పుడు క్రియలు ఒక్కటే ఉంటే ఒంటిగా ఉండిపోతుంది, విశ్వాసం ఒక్కటే ఉంటే ఒంటిగా ఉండిపోతుంది. అలా ఒంటిగా ఉన్నది ఏమైపోతుంది, మృతం అయిపోతుంది. అంటే ఏంటి, మృతం అంటే చనిపోయి చలనం లేకుండా, ఎందుకు పనికి రాకుండా. ఇప్పుడు ఒక మనిషి చనిపోయారండి, ఎవరన్నా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారా అంటే ఏమైపోయింది, మృతం అయిపోయిన మనిషిని తీసుకెళ్ళి బయటపడేస్తున్నారు. ఇప్పుడు నీ క్రియలు మృతం అయిపోతే నీ ప్రయోజనం కాదు. నీ విశ్వాసం ఉంది కానీ క్రియలు లేకపోతే, కొంతమంది చాలా మంది ఏం చేస్తారంటే విశ్వాసం ఉంటే క్రియలు ఉంటలా, క్రియలు ఉంటే విశ్వాసం ఉంటలా. కానీ ప్రేమ ఇప్పుడు రండి, మీకు తీతు పత్రికలో మీకు ఈ విషయం అర్థమవుతుంది. 5వ వచనం చదువుదాం. మనము నీతిని ఆయన అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. ఏ కనికరం చెప్పునట్టండి, ఆయన కృప. మొట్టమొదటి ప్రేమ, దేవుని ప్రేమ,
దేవుడు మనం ప్రార్థన చేసి చెప్తాం కదా, తండ్రి యొక్క ప్రేమయు, కుమారు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, ఈ మూడిట్ల వల్ల కలిగిందే పునర్జన్మ. తండ్రి ప్రేమించాడు కనుక భూలోకానికి వచ్చుంటే భూమిలో ఏమైపోను, మనుషుడిగా వచ్చాడు కనుక కృప చూపించాడు, కనికరించి చూపించాడు. ఆ చూపించిన మనము ఈ సహవాసంలో, ఈ దేవుని రాజ్యంలో సంఘముగా కూడుకొని ఇప్పుడు ఏమవుతున్నాం, మనం పునర్జన్మ సంబంధమైనటువంటి పునరుద్ధానమును బట్టి మనం అందరము కూడా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే అన్నాడు చూడండి, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం. చూసారా, తండ్రి ప్రేమ ఉంది, ఇక్కడ కుమారుడు కృప ఉంది, పరిశుద్ధాత్మ యొక్క స్వభావం కనబడతా ఉంది. మనకు ఏం కలిగిందటండి, నూతన స్వభావము కలుగు చేయటం ద్వారా దేవుడు ఏం చేశాడు, మనల్ని సర్వోన్నత దేవుడు ఏం చేశాడు, రక్షణ ఇచ్చాడు. కనుక ప్రేమ దేవుని వెళ్ళరా, ఈ రక్షణ సామాన్యమైనది కాదు. మనం ఎంత ఈ లోకంలో నీకు ఉన్న డబ్బంతా తెచ్చేసి, ఆ మధ్య ఇప్పుడు అమలాపురంలో నేను విన్నాను, మరి నిజం అబద్ధం తెలీదు, డైరెక్ట్ పరలోకానికి టికెట్లు అమ్మేటట్టు నేను ఎవరో, మీరు విన్నారు లేదో, యూట్యూబ్లో అట్లా వచ్చారు. ఒక పాస్టర్ గారు పబ్లిక్ మీటింగ్ పెట్టి పరలోకం వెళ్ళాలనుకున్న అందరూ మీరు వెల చెల్లిస్తే, ఏంటి భూ సంబంధమైన ధనాన్ని వెల చెల్లిస్తే డైరెక్ట్గా వాళ్ళకి ఏం ఇస్తున్నాడు, ఆయన పరలోకానికి దేవుని రాజ్యంలో దేవుడితో ఉన్నందుకు టికెట్ కన్ఫర్మ్ చేశాడు. ఒక వెల పెట్టాడు, 5 లక్షలు 10 లక్షలు, చాలా మంది కడేయారు. ఆయన ఉన్నాడో పోయాడో తెలియదు. చాలా ఒక రకమైనటువంటి పెద్ద చర్చలు జరిగాయి. ఇంచుమించుగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఇంత బ్యాక్ సైడ్కి వెళ్తే అమలాపురం ప్రాంతంలో చేశాడు. చాలా డబ్బు వసూలు చేశాడు ఆయన. చాలా మంది ధనవంతులు ఏం చేశారంటే, బాగా భూ సంబంధం ధనాన్ని సమకూర్చిన వాళ్ళు 5 లక్షలంటే పెద్ద లెక్కేరు. 5 లక్షలంటే వాళ్ళకి లెక్కలేదు. టికెట్ కొనేసుకున్నారు, 5 లక్షలు ఇచ్చి, 10 లక్షలు ఇచ్చి, 20 లక్షలు ఇచ్చి. ఎక్కడికట్టండి టికెట్? పరలోకానికి వెళ్ళిపోతామని. పునర్జన్మ సంబంధమైన టికెట్ అది అవుతుంది అంటారా డబ్బు వలన? కనుక దేవుని బిడ్డలారా, నీవు కేవలం అందుకంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8:23లో, విశ్వాసము మూలము కానిది ఏంటంటే పాపము. విశ్వాసము మూలము కానిది పాపము. విశ్వాసం ఏంటి? మూలం ఏంటి? మూలం ఏంటండి? యేసు జన్మించాడు, క్రీస్తు దేవుని కుమారుగా లేచాడు, యేసు క్రీస్తు వస్తున్నాడు, అదే మూలం. అందుకే ప్రియజన బిడ్డలారా, పునర్జన్మ అనేది సామాన్యమైనది కాదు. పాపం వలన బుద్ధిగా చెడిపోయినందున కొత్త జన్మ వంటి పూర్ణ మార్పు కలిగినలా మనము చనిపోయి తిరిగి లేపబడతాం. అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం నుంచి 11వ వచనం మీరు చదివి ఇంటికి వెళ్తే ఇక్కడ చాలా క్లుప్తంగా గొప్ప నిగూఢమైనటువంటి గూఢార్థం దాచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఏముందండి ఇక్కడ? మీకు అర్థం అవ్వడానికి దేవుని వాక్యాన్ని లోతైనటువంటి వివరణిస్తూ నిగూఢమైనటువంటి గూఢార్థం. మీకు గతంలో చెప్పాను, అర్థము, పరమార్థము, గూఢార్థం. పిల్లలు ఎప్పుడైనా చదువుకున్న స్టూడెంట్ అడిగితే, మరి బాబా అర్థమైందా? అయిపోయిందండి. ఏమైంది? అయిపోయింది. పరమార్థం అంటే యేసు దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన వల్లనే మనకు పరలోకానికి వెళ్ళే అర్హత, పరమాత్ముడు ఎవరో తెలుసుకున్నావు, అది పరమార్థం. కానీ గూఢార్థం అలా కాదు. నీలోంచి క్రియల ద్వారా విశ్వాసమును బట్టి రక్షణార్థమైన బ్రతుకును నీవు జీవించడం వలన నిగూఢమైనటువంటి సత్యాన్ని గ్రహించి ఆ గూఢార్థాన్ని ప్రజలకు ఏం చేస్తావు? నీ క్రియల మూలంగా నీ ప్రవర్తనలో పరివర్తన రావడం వలన రుజువు చేస్తావు. చూడండి, ఆ వచనం ఇప్పుడు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక ముగించేస్తాను. ఈ వచనం ఒకటి చదివి ఇప్పటికే చాలా సమయం అంది. 3వ వచనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం. ఎవరంటండి? మనమందరం. లేదండి వాళ్ళెవరో వీళ్ళెవరో చెప్పడం, మనమందరం క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి. ఇప్పుడు మనం బాప్తిసం ఎక్కడ పొందామండి? ఇందా చెప్పాను కదా, బాప్తిసం కొత్త జన్మ అవన్నీ చెప్పుకొచ్చాను కదా. తండ్రి ప్రేమ, కుమారుడు కృప,
పరిశుద్ధాత్మ సహవాసం చెప్పాను కదా. ఇప్పుడు బాప్తిసం ఎక్కడ పొందాం మనం? ఆయన మరణములోంచే పొందాం. చెప్తున్నాడు చూడండి, క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమంటే ఎవరు? రక్షణ పొందిన ప్రతి నరుడు. మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా ఏం చేసినప్పుడు మనం కూడా పాతిపెట్టామండి. దేంట్లో పాతిపెట్టాం? పాప జీవితాన్ని తీసివేసి నూతన జన్మ ఎత్తుట వలన క్రీస్తు మరణంలోకి మనం కూడా తేబడ్డాం. రక్షించబడిన విధానం బట్టి కింద చాలా క్లారిఫికేషన్ చెప్తున్నటువంటి మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు, చాలా జాగ్రత్తగా వినండి, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఆయనతో ఏంటంటే ఐక్యము. నువ్వు విడిగా ఉంటే కుదరదు, లేదా ఒక్కడిగా ఉంటే కుదరదు. నా సంఘమే గొప్ప అనుకుంటే కుదరదు, నా బంధువులే గొప్ప అనుకుంటే కుదరదు, నీ విశ్వాసమే గొప్ప అనుకుంటే కుదరదు. నీకు ఉండవలసింది ఏంటంటే ఐక్యత. చెప్తా ఉన్నాడు చాలా జాగ్రత్తగా. ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును. దేనితో ఐక్యత ఉండాలి నీకు? పునరుద్ధానమందు సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయందుము. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకరమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఎరుగుదము. నీ పాపాలు ఎక్కడ సిలువ వేయబడ్డాయి? ఎక్కడ సిలువ వేయబడ్డాయండి? యేసుక్రీస్తు దగ్గర సిలువ వేయబడ్డాయి. కార్చడండి. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఆయన విలువ పెట్టి, నీ ఎన్నోసార్లు చెప్పాను, యెషయా గ్రంథం ఉంటది, భూమి అట పాపభారాన్ని మూయలేక ప్రలాపించిందట. ఆకాశం గగ్గోలు పెట్టింది, సముద్రము ఘోషించిందట. ఆ మాట చదివితే భయం కలుగుతుంది. దేవుడు కరుణించడానికి నువ్వు చేసిన క్రియలు కాదు ముఖ్యం. మనం ఏదో మంచి పని చేసేస్తున్నామని, నీతి పని చేసేస్తున్నామని కాదండి. భూమి పాపభారం మోయలేక సముద్రం ఘోషించి ఆకాశము వెక్కిలాడితే దేవుడు ప్రేమించి మనుష్యుడు మానవ జాతి దయ చూపి కనికరించి విశ్వాసం బట్టి ఏమిచ్చాడండి? నూతన జన్మ ఇచ్చాడు, బ్రతికే జీవితం ఇచ్చాడు. అది ఎవరి వల్ల కలిగింది? మీ అయ్యగారి వలనో, నా అయ్యగారి వలనో, నా బంధువో, నా చుట్టమో కాదు. యేసు నామమే అన్ని నామము కన్నా పైనుండి నామమే. ఆ నామం వల్లనే కలిగింది. ప్రపంచానికి ఇంకా అర్థం కావాలి. మీకు తెలుసండి, కొన్ని చర్చలు మూసేస్తున్నాయి. పెద్ద పెద్ద చర్చలకి ఇంకా మన భారతదేశానికి ఎందుకు రాలేదు ప్రభావ, వస్తే బాగుండు, నీతి మంత్రులు ఒకరైనా ఉంటాడేమో అని మేము ప్రార్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా ధనాపేక్ష, సిరికి దాసులు అయిపోయారు కదా తప్ప దేవుడు లేడండి. పెద్ద పెద్ద చర్చల మీద ఎందుకు మూసేస్తున్నారంటే, ఒక్క నీతిమంతుడు భక్తిపడు ప్రార్థిస్తున్న దేవుడు ఏం చేస్తాడు? మొరవింటాడు. ఎందుకు మూసేస్తున్నారంటే అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల వలన వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి అపవాది యొక్క కార్యక్రమాలు ప్రబలిపోతా ఉన్నాయి. చివరికి ఏమైపోతుంది? సంఘంలోకి ఎవడొచ్చాడండి? సంఘంలోకి ఎవరు దూరాడు? రాజ్యం, దేవుని రాజ్యంలోకి ఎవడొచ్చాడు? అపవాది కూడా వచ్చాడు. అందుకే అన్నాడు, నీవు చేసిన క్రియల వలన నీకు నాకు రక్షణ ఇవ్వలేదు. కానీ ప్రేమ కింద చెప్తాను చూడండి, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకిక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదు అని నమ్ముచున్నాము. చివరిగా అంటాము చూడండి, ఎలయనగా ఆయన చనిపోడు చూడగా పాప విషయమే ఒక్కవారే చనిపోయాడు. పాపాన్ని నిమిత్తం ఏం చేశాడు? ఒకే మాట చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కింద చెప్తున్నాడు క్లియర్ గా, ఆయన జీవించుట చూడగా
దేవుని విషయమే జీవిస్తానే ఉన్నాడు. అందుకే ఈ వచనాన్ని రాయించాను. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఇంకా జీవిస్తానే ఉన్నాడు. ఆయన మార్గంలోకి వచ్చావా నువ్వు జీవిస్తావు, ఆయన సత్యంలోకి వచ్చావా నీవు జీవిస్తావు. ఆ 11వ వచనం చివరంటా ఉన్నాడు, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. అర్థం చేస్తుంది సరే, పాప విషయమై మృతులైపోయాం, దేవుని విషయమై నీతి విషయం ఏమయ్యాం సజీవులయ్యాం, మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కనుక ప్రియమైన బిడ్డ, పునరుద్ధానము, ఏ పునరుద్ధానం అయితే నీలో నీ సజీవత్వం తీసుకొచ్చిందో, ఏ పునరుద్ధానం అయితే నీ పాపాలకి వెల చెల్లించేసిందో రక్తం ద్వారా, ఏ పునరుద్ధానం అయితే సర్వనరులకు నిరీక్ష అయిన ఆధారమైందో, ఏ పునరుద్ధానం అయితే ఆయువైందో, ఏ పునరుద్ధానం అయితే నీ పునాదైందో, ఏ పునరుద్ధానం అయితే నిన్ను బ్రతికించుందో, ఆ పునరుద్ధానమును గురించి నువ్వు నిర్లక్ష్యమైన ధోరణి ఉంటే, నీ క్రియల వల్ల రక్షించబడతావు అనుకుంటే అది నీ భ్రమ, నా భ్రమ. కనుక దేవుని బిడ్డ, సమయం చాలా కొద్దిగా ఉంది, చాలా కొద్దిగా ఉంది, అక్కడ అతి సమీపంగా ఉంది, ఇంకా లేదు ఆ పునరుద్ధానము. ఈ రిస్ట్రిక్షన్, ఏ రిస్ట్రిక్షన్లో ఉన్నావో దాన్ని గుర్తించు, గ్రహించు, సద్గుణంగా నువ్వు జీవించు. అందుకే అంటాడు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా ఆ మరణాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. ఇంటికి చదువుకోండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము సుమారుగా 58 వచనాలు దగ్గర ఉంటాయి. ప్రతి వచనంలోనూ గుచ్చి 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 చెప్తా ఉంటాడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినటువంటి విషయాన్ని అంతగా చెప్పడానికి వారు ఏమైపోయారంటే, జస్ట్ సడలింపు వచ్చింది, త్రొట్టిల్లుతనం వచ్చింది, కొద్దిపడి అవిశ్వాసంలో వస్తూ ఉన్నారని ఒక ఇమ్మీడియట్లుగా అపోస్తలుడైన పౌలు తన వాక్చాతుర్యంతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానంతో వాళ్ళని ఏం చేశాడు, కలిగేశాడు. ఏ మరణమైతే, అందుకే అంటాడు, ఆ చివరి వచ్చిన చదువుకు ముగించేసుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుష్యుని ద్వారానే మరణం ఎలా అయితే మనుషుడి వల్ల ఆదాము వల్ల వచ్చిందో, అటువంటి మనుషుడిగా మానవుడిగా భూమి మీద రావాల్సిన పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చిన జీతం మరణము, ఆ మరణాన్ని జయించడం మానవుడి వల్ల కాలేదు కనుక ఆయన ఏం చేసినట్టండి, ఎలా వచ్చినట్టండి, ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన. 22 అంటాడు, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ మరణము అలాగే వచ్చింది. ఆదాము వల్ల వచ్చింది, క్రీస్తు వలన నీకు నాకు జీవితం వచ్చింది. అదే రిస్ట్రక్షన్, అదే పునరుద్ధానం. ఆ పునరుద్ధానంలో నీవు ఉన్నావా అనేది నేడు నీవు నేను ఆలోచన చేయి. అదే నిరీక్షణ. ఆయన ఎందుకు వచ్చాడు అనేది నువ్వు గ్రహిస్తే దేవుని కుమారుడిగా పిలవబడతాం. ఆయనే దేవుడు, ఆయనే సజీవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మనిషి కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, ఇంకొక లేదు నీ దృష్టిలో. అవేమీ కాకుండా ఒకవేళ వేరే బోధ వైపును తొంగి చూస్తున్నావంటే, నీలో విశ్వాసం ఉన్నట్లుగా క్రియలు కనబడకపోయినా, క్రియలుండి విశ్వాసం లేకపోయినా నువ్వు ఎలా ఉన్నట్టు, మృతమైనట్లే. కనుక దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, నీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ విశ్వాసము యొక్క ఆ ఛాయ సద్భక్తితో నీవేం చేయి, లోకాన్ని విడిచి దేవుని యొక్క రూపంలోకి, క్రీస్తు మాదిరిలోకి నువ్వు నడిపించబడి దేవుని కుమారుగా జీవించు. అదే పునరుద్ధానం చెప్తున్నటువంటి గొప్ప సందేశం. కళ్ళు మూసుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సమృద్ధి జీవం కలిగిన దేవుడా, మీకు కృతజ్ఞతావందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన
ఏ రిసరెక్షన్ అయితే ప్రపంచానికి మానవులకి దిశ నిర్దేశించిందో, ఏ మానవుడిలోకి అవిశ్వాసము తొంగి చూసిందో, విశ్వాస మూలమును బట్టి క్రీస్తు యేసు నమ్మికించడం వలన జీవించేటువంటి బ్రతుకు కలిగిందో, దేవా ఆ జీవితంలో మమ్మల్ని జీవింపచేసినటువంటి స్థితిని బట్టి దేవా మీకే కృతజ్ఞత స్తోత్రాలు. ఇచ్చిన తలాంతరం బట్టి, ఇచ్చిన జీవితం బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దేవా ప్రభువా నాయన మనుషులుగా మేము ఈ లోకంలో ఉన్న స్థితిని గ్రహించి క్రీస్తు రక్తం వల్ల కడగబడి తిరిగి లేచి ఆయన ద్వారా మరలా మేము మధ్యాకాశాన్ని కొలుపబడే పరిస్థితులు నిరీక్షించగినట్లుగా జీవించమని అడుగుచు నిన్న వాక్యాన్ని అమలు వేసుకొని పరిశుద్ధ జీవితము యథార్థ జీవితం ఆయన ఉంచమని ప్రార్థన మిషన్లో చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్య నామం అడుగుతున్నాము తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు. ఆరాధనలో ఒక భాగమైంది ప్రభురాత్రి భోజన కార్యక్రమం.